Hi everyone, welcome to VRR Tutorials. This is Pallavi from VRR Tutorials. Today in our session, we are going to know about present perfect continuous tense. Okay, so my last sessions were simple present, present continuous, present perfect. అలాగే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా తెలుసుకున్నాం కదా. సో ఇవాళ మన సెషన్ లోని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, అసలు దేనికి యూజ్ అవుతుంది, అండ్ అలాగే ఆ యూసేజ్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇంకా క్లియర్ గా దాని యొక్క యూసేజ్ అర్థం అవ్వడానికి, అండ్ అలాగే దాని యొక్క స్ట్రక్చర్ అంటే మన సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో ఫస్ట్లీ మనం యూసేజ్ తీసుకుంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనకి అంటే ఇప్పుడు మనం గతంలో ఒక పని స్టార్ట్ చేసి లేదంటే ఒక పని స్టార్ట్ అయ్యి అది ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతూ, ఇప్పటి వరకు అంటే మన ప్రెసెంట్ లో ఇప్పుడు మనం ఉంటున్న స్టేజ్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటే, పాస్ట్ నుంచి ప్రెసెంట్ కి కంటిన్యూ అవుతూ ఉంటే ఒక యాక్షన్, అండ్ అలాగే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది ప్రెసెంట్ లో, పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ వరకు కంటిన్యూ అయ్యి మళ్ళీ ప్రెసెంట్ లో కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది అనే విషయాలు కానీ అనే యాక్షన్స్ గురించి కానీ మనం మాట్లాడుకోవడానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో యూసేజ్ వచ్చేసి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని మనం చెప్పుకున్నట్లుగా it is used to talk about actions that are started in the past and are still continuing. అంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక పని స్టార్ట్ అయ్యి ఓకే పాస్ట్ లో స్టార్ట్ అయ్యి పాస్ట్ నుంచి ప్రెసెంట్ కి వచ్చి ప్రెసెంట్ లో స్టిల్ కంటిన్యూయింగ్, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటే అంటే ఫ్యూచర్ కి వెళ్ళే పాసిబిలిటీస్ కానీ అవకాశాలు కానీ చాలా ఉన్నాయి దానికి. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం చెప్పినప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీని యొక్క యూసేజ్ కంప్లీట్ గా తెలుసుకున్నాం కదా, దేనికి యూజ్ చేస్తా అనేది. ఇప్పుడు దాని సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏ స్ట్రక్చర్ లో ఏ ఫార్మ్ లో చేయాలనేది తెలుసుకుందాం. సో ఫస్ట్లీ స్ట్రక్చర్ అండ్ ఫార్మ్ ఆఫ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసుకుంటే సబ్జెక్ట్, ఓకే సబ్జెక్ట్ ఐ యు వి దే ఆర్ హీ షీ ఇట్. సో ఇట్లా సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ అనమాట. అంటే హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ సబ్జెక్ట్ ని బట్టి మనం హ్యావ్ బీన్ యూజ్ చేయాలా హ్యాస్ బీన్ యూజ్ చేయాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. దాంతో పాటుగా వర్బ్ ఇన్ V1 ఫార్మ్ విత్ ING. ఓకే, సో ఇలా ఉంటుందండి మన ఫార్మాట్. సో మనం హ్యావ్ బీన్ ఏ సబ్జెక్ట్స్ కి యూజ్ చేయాలి, హ్యాస్ బీన్ ఏ సబ్జెక్ట్స్ కి యూజ్ చేయాలని తెలుసుకుందాం. హ్యావ్ బీన్ వచ్చేసి మనం ఐ యు వి ఆర్ దే, ఐ యు వి దే అనే సబ్జెక్ట్స్ కి హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం అండి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో. హ్యాస్ బీన్ వచ్చేసి హీ షీ ఆర్ ఇట్ సబ్జెక్ట్స్ కి యూజ్ చేస్తాం. ఓకే రైట్, సో ఇప్పుడు మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. సో ఈ యూసేజ్ మీద అంటే మనం ఎప్పుడైతే చెప్పుకున్నాం కదా మన యూసేజ్ ఏంటి అనేది, ఇంతకు ముందు గతంలో ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి లేదా ఒక విషయం స్టార్ట్ అయ్యి అది ప్రెసెంట్ వరకు కంటిన్యూ అయ్యి ప్రెసెంట్ లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటే, ఇప్పుడు జరుగుతూ ఉంటే ఆ పని, అప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్, దాని యొక్క యూసేజ్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకి ఇంకా క్లియర్ గా దాని యూసేజ్ ఏంటి అనేది అర్థం అవుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే I have been waiting to see the actor for 4 hours. I have been waiting to see the actor for 4 hours. నేను యాక్టర్ ని చూడడానికి 4 గంటలుగా వెయిట్ చేస్తూ ఉన్నాను అంటే 4 hours. It was started, the action was started 4 hours before, అంటే పాస్ట్ 4 hours బిఫోర్ గా స్టార్ట్ అయింది. ఆ యాక్షన్ ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది ప్రెసెంట్ లో కూడా. సో అలాంటి సిచ్యువేషన్స్ ని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చెప్తామండి. ఓకే, సో అలాగే చూడండి ఐ హావ్ బీన్ వెయిటింగ్ టు సీ ద యాక్టర్ ఫర్ 4 hours. మనం ఇలా కూడా చెప్పొచ్చు ఫర్ 4 hours అంటే టైం పీరియడ్ మెన్షన్ చేసి విత్ ఫర్ చెప్పొచ్చు, అంటే ఫర్ 4 hours లేదా ఫర్ 3 hours, ఫర్ 2 days, ఫర్ 3 months, ఫర్ 1 year. అలాగా ఫర్ యూజ్ చేసినప్పుడు మనం ఒక పర్టికులర్ టైం పీరియడ్ అనేది చెప్తామండి. 1 year, 1 month, 2 months, 3 months, 2 days, 1 hour, 2 hours. సో ఇట్లా ఆ టైం పీరియడ్ అనేది మనం మెన్షన్ చేసినప్పుడు we will use for in the sentence అనమాట. అలాగే సిన్స్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం, we use since for beginning of the time period అనమాట. టైం పీరియడ్ స్టార్ట్ అయ్యే స్టార్టింగ్ పాయింట్ ఒకటి మనం చెప్పినప్పుడు సిన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది, అంటే దాని పీరియడ్ చెప్పక్కర్లేదు మనం. అప్పుడు సిన్స్ 2 PM, సిన్స్ ఎస్టర్డే,
since 2 years, since 3 years, since 2 months, since 1 day, since 3 p.m, since 6 p.m, since 7 p.m. సో అలాగే ఏంటంటే సిన్స్ అని యూజ్ చేసినప్పుడు టైం పీరియడ్ ఒక స్టార్టింగ్ టైం ని మనం మెన్షన్ చేస్తే పర్టికులర్ టైం మెన్షన్ చేస్తే సరిపోతుందండి. బట్ ఫర్ అనేది యూజ్ చేసినప్పుడు మనం టైం పీరియడ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రైట్. సో ఇప్పుడు మనకి ఫర్ కి సిన్స్ కి డిఫరెన్స్ తెలిసింది కదా, ఫర్ దేనికి యూజ్ చేయాలి, సిన్స్ దేనికి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని. రైట్, సో ఇప్పుడు మనం మళ్ళీ ఎగ్జాంపుల్ కి వచ్చేద్దాం. I have been waiting to see the actor for 4 hours or since 2 p.m. ఓకే, నేను యాక్టర్ ని చూడడానికి 4 గంటలుగా వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇంకా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రెసెంట్ లో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను, అలాగే నేను వెయిట్ చేస్తూ ఎంతసేపు అయింది, 4 hours అయింది. రైట్, సో అలా ఏంటంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్, ఏదైనా ఒక విషయం పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ కి వచ్చి ప్రెసెంట్ లో కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తామండి. ఓకే, సో ఇక్కడ దీని ఫార్మేషన్ చూద్దాం. ఐ సబ్జెక్ట్, ఐ సబ్జెక్ట్. ఎప్పుడైతే ఐ సబ్జెక్ట్ అయిందో మనకి ఏం యూజ్ చేస్తామండి, హ్యావ్ బీన్. హ్యావ్ బీన్ మనం యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ఐ అయితే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ఫాలోడ్ బై హ్యావ్ బీన్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఇస్ ఐ ఆర్ యూ ఆర్ వి ఆర్ దే, subject plus have been, subject plus have been plus waiting, verb in V1 form with ing. verb మనకి V1 form అంటే ఏంటంటే base form, so wait. wait అనేది present form V1 form లో ఉంది plus ing, verb with ing. waiting, so continuous, it is still continuing. I have been waiting to see the actor for 4 hours or since 2 p.m. నేను 2 p.m. నుంచి 2 గంటల దగ్గర నుంచి 2 o'clock నుంచి నేను ఇక్కడ యాక్టర్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను. మీన్స్ 2 o'clock కి స్టార్ట్ అయింది, 2 o'clock కి నేను వెయిట్ చేయడం స్టార్ట్ చేశాను, 2 o'clock నుంచి ఇప్పుడు వరకు వెయిట్ చేశాను, ఇప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఇన్ దీస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ స్టేట్మెంట్స్ we will use present perfect continuous tense. Okay, right. So అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. She has been playing violin since her childhood. She has been playing violin since her childhood. తను తన చిన్నప్పటి నుంచి తను వయలిన్ ప్లే చేస్తూ ఉంది. తన చిన్నప్పటి నుంచి తను వయలిన్ ప్లే చేస్తూ ఉంది. Since her childhood, తన చిన్నప్పటి నుంచి తను వయలిన్ ప్లే చేస్తూ ఉంది మీన్స్ ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ నౌ అట్ ప్రెసెంట్ ఈవెన్. అంటే తన చైల్డ్హుడ్ మీన్స్ ఇన్ ద సెన్స్ పాస్ట్. సో పాస్ట్ లో స్టార్ట్ అయ్యి తన చైల్డ్హుడ్ పాస్ట్ లో స్టార్ట్ అయ్యి తన వయలిన్ ప్లే చేయడం ఇప్పుడు ప్రెసెంట్ వరకు తను ప్లే చేస్తూనే ఉంది, అలాగే ఇప్పుడు కూడా ప్లే చేస్తూ ఉంది. ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ది ప్రెసెంట్ ఈవెన్ అండ్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం యూజ్ చేస్తామండి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని. షీ హాస్ బీన్ ప్లేయింగ్ వయలిన్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. ఓకే, సో రైట్. సో ఇక్కడ ఫార్మాట్ చూసుకుంటే షీ సబ్జెక్ట్, when she is the subject we use has been in present perfect continuous. So subject plus has been plus playing, verb in V1 form with ing. playing, play in V1 form, verb in V1 form, that verb with ing, playing. Okay, so అలా ఏంటంటే మనకి ఒక సిచ్యువేషన్ పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ వరకు కంటిన్యూ అయ్యి ప్రెసెంట్ లో కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్న దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంగ్లీష్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, రైట్. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హాస్ బీన్ టీచింగ్ డాన్స్ ఫర్ 3 years. షీ హాస్ బీన్ టీచింగ్ డాన్స్ ఫర్ 3 years. షీ హాస్ బీన్ టీచింగ్ డాన్స్ ఫర్ 3 years. తను 3 years షీ హాస్ బీన్ టీచింగ్ డాన్స్, తను 3 years గా 3 సంవత్సరాలుగా తను డాన్స్ నేర్పిస్తూ ఉంది. 3 సంవత్సరాలుగా తను డాన్స్ నేర్పిస్తూ ఉంది మీన్స్ 3 సంవత్సరాల కిందట తను నేర్పించడం స్టార్ట్ చేసింది. 3 సంవత్సరాల కిందట, అక్కడి నుంచి అంటే పాస్ట్ 3 సంవత్సరాల కిందట స్టార్ట్ చేసి దెన్ షీ హావ్ కంటిన్యూడ్ టిల్ నౌ, అంటే టిల్ ప్రెసెంట్ వరకు కంటిన్యూ చేసింది. ప్రెసెంట్ లో కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉంది డాన్స్ నేర్పించడం. రైట్, సో షీ హాస్ బీన్ టీచింగ్ డాన్స్ ఫర్ 3 years. ఓకే, 3 సంవత్సరాలుగా తను డాన్స్ నేర్పిస్తూ ఉంది. ఆర్ ఇక్కడ మనం ఫర్ యూజ్ చేయకూడదు అనుకుంటే, టైం పీరియడ్ ఏం మెన్షన్ చేయకూడదు అనుకుంటే స్టార్టింగ్ ఆఫ్ ద టైం పీరియడ్ మనం మెన్షన్ చేసేస్తే బిగినింగ్ ఆఫ్ దట్ యాక్షన్ అనేది మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది టైం. సో సిన్స్ 2017 అని కూడా మనం చెప్పొచ్చు. సిన్స్ 2017, సిన్స్ 2012, సిన్స్ 3 months, సిన్స్ 2 months అట్లా చెప్పుకున్నాం కదండి 4 కి 6 కి డిఫరెన్స్ చెప్పుకున్నప్పుడు. రైట్, సో షీ హాస్ బీన్ టీచింగ్ డాన్స్ ఫర్ 3 years.
లేదంటే she has been teaching dance since 2017. ఓకే, సో ఇక్కడ మనం ఫార్మాట్ చెక్ చేద్దాం. she సబ్జెక్ట్, మన she సబ్జెక్ట్ అయినప్పుడు యాజ్ పర్ పైన ఎగ్జాంపుల్ చూస్తే మనకి has been యూజ్ చేయాలనుకున్నాం కదండి స్ట్రక్చర్ లో కూడా. సో she సబ్జెక్ట్ ప్లస్ has been ప్లస్ టీచింగ్, teach verb in V1 form with ing. Okay, so subject plus has been. Why has been we used has been because of the subject she. So she has been plus teaching, teach is in verb V1 form and ing with the V1 form of verb. Right, so she has been teaching dance for 3 years. తను 3 ఏళ్ళుగా డాన్స్ నేర్పిస్తూ ఉంది. లేదంటే తను 2017 నుంచి డాన్స్ నేర్పిస్తూ ఉంది. ఓకే, సో అలా అన్నమాట. నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్ చూస్తే it has been snowing all night. It has been snowing all night అంటే రాత్రి నుంచి మంచు కురుస్తూ ఉంది, రాత్రంతా మంచు కురుస్తూ ఉంది. రాత్రి నుంచి అంటే రాత్రి స్టార్ట్ అయింది మీన్స్ లాస్ట్ నైట్. సో నైట్ it have been started means మనకి ఏంటది పాస్ట్, రాత్రి ఆల్రెడీ అయిపోయింది. సో పాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ ఇప్పుడు వరకు కురుస్తూ ఉంది, ఇంకా కురుస్తూనే ఉంది. రైట్, సో అందుకని మనం present perfect continuous tense లో దీన్ని యూజ్ చేసాం. సో it has been snowing all night or it has been snowing since 6 p.m. 6 p.m. నుంచి మంచు కురుస్తూ ఉంది. ఓకే, సో in these type of sentences and situations we use present perfect continuous tense to talk. So it subject, when subject is it we use has been plus verb snow in V1 form with ing. ఓకే, రైట్. సో ఇవాళ మన సెషన్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి యూసేజ్, అలాగే స్ట్రక్చర్ ఆర్ ఫార్మాట్ ఆఫ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే దాని యూసేజ్ యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం కదా. మీకు చాలా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా ఈ సెషన్ లో ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మాకు ఒకసారి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు మేము ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తాం. ఈ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అందరికీ ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడాలనుకున్నా, ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్ని మీరు ఫాలో అవ్వాలనుకున్నా ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి స్పోకెన్ హిందీ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం ట్రైనింగ్ డివిడీస్ అలాగే బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ డివిడీస్ అండ్ బుక్స్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ భాషలను తెలుగు వాళ్ళు ఎలా నేర్చుకుంటే సులువుగా నేర్చుకోగలరు అనే దానిపైన రీసెర్చ్ చేసి ప్రతి టాపిక్ని కూడా చాలా క్లియర్గా ఎక్కువ ఉదాహరణలతో విపులంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ డివిడీస్ అండ్ బుక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనలో చాలా మందికి స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, స్పోకెన్ హిందీ కానివ్వండి, మరి ఏదైనా కోర్స్ కానివ్వండి, ఒక టైంకి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్రమం తప్పకుండా కొంతకాలం పాటు క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకోవడం అనేది కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక ఎంప్లాయ్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, అలాగే మీరు బిజినెస్ పీపుల్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, హౌస్ వైఫ్ వాళ్ళకి టైం ఉండదు, అలాగే స్టూడెంట్స్ కూడా ఈరోజు చాలా బిజీగా అయిపోయారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా స్పోకెన్ హిందీ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కానివ్వండి నేర్చుకోవాలి అంటే మన సమయం వృధా అవ్వకుండా, మన దగ్గర ఉన్న డబ్బు వృధా అవ్వకుండా ఏదైనా సులువైన మార్గం ఉంటే బాగుంటుంది. దానికోసమే మేము వాట్సాప్ గ్రూప్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీ టీచ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్ గ్రూప్స్ ఏంటి అంటే మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా మీరు హిందీ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారనమాట. మేము ప్రతిరోజు కూడా మీకు లెసన్స్ పంపిస్తాం. ఆ లెసన్స్ చూసి చదివి విని, ఎందుకంటే మేము వీడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే ఆడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం. మీరు చదువుకునే విధంగా పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం, లెసన్స్ పంపిస్తాం అన్నమాట ప్రతిరోజు. ఆ లెసన్స్ చదివి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్టయితే అదే గ్రూప్లో, అదే వాట్సాప్ గ్రూప్లో ఫ్యాకల్టీ ఉంటారు. ఆ ఫ్యాకల్టీని మీరు డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టిట్యూట్కి వెళ్తే 1 గంట లేదా 2 గంటలు మాత్రమే ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. దాని తర్వాత మీరు డౌట్స్ అడగాలన్నా కూడా
అక్కడ ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడం వల్ల మళ్ళీ మీరు క్లాస్కి వెళ్ళే వరకు కూడా మీ డౌట్స్ గానే ఉండిపోతాయి. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అలా కాదన్నమాట. ఫ్యాకల్టీ ఎప్పుడూ కూడా గ్రూప్స్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా, ఒక రోజులో మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేసినా, ఎన్ని డౌట్స్ వచ్చినా కూడా అన్నిటినీ కూడా క్లారిఫై చేస్తారనమాట. ఓకే, పైగా మీరు మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా కూడా మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, అక్కడ నుండి కూడా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మీకు ఖాళీ ఉన్న టైంలో, మీకు అందుబాటులో ఉన్న టైంలో మీరు ఆ లెసన్ ప్రిపేర్ అవుతారు, డౌట్స్ అడుగుతారు. కాబట్టి మీ ప్రాక్టీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళు అడిగే ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు కూడా షేర్ అవుతూ ఉంటుంది గ్రూప్లో. కాబట్టి ఆ డౌట్కి మేడం ఇచ్చిన ఆన్సర్ కూడా మీరు చూడడం వల్ల మీకు తెలియకుండానే మీరు చాలా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళ డౌట్స్ కూడా మీకు రావడం వల్ల మీరు చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. మీ దగ్గర ఈ కోర్సెస్ కంప్లీట్ అయ్యేసరికి చాలా మంచి మెటీరియల్ రెడీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా మంది వ్యూస్ అక్కడ కలుస్తాయి కాబట్టి చాలా మంచి నోట్స్, ఎక్కడ మీకు దొరకనటువంటి నోట్స్ మీరు అక్కడ ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. అదేవిధంగా ఫ్యాకల్టీ విషయానికి వస్తే, ఈ వాట్సాప్ గ్రూప్స్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన ఇంతమందికి డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే చాలా హైలీ క్వాలిఫైడ్, అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కావాలి. సో అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మేము మీకు అందిస్తాం. కాబట్టి మీ సబ్జెక్ట్ వైజ్ మీకు ఎట్లాంటి డౌట్ వచ్చినా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, లేదా ట్రైనింగ్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకుంటున్నా, స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకున్నా కాల్ చేయండి 9603339977. థ్యాంక్ యూ వెరీ మచ్.